వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి అత్యుత్తమ విద్యను అభ్యసించాలన్న ఆకాంక్షతోనే జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. స్వాతంత్ర పోరాటంలో అసుగులు బాసిన పెద్ద మరుదు, చిన్న మరుదు విగ్రహ ఏర్పాట్లకు చిత్తూరు నగరంలోని గంగినేని చెరువు వద్ద స్థలాన్ని కేటాయించడం హర్షణీయం. మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. ఎస్టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంటా మోహన్. వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో పిల్లలు గొప్పగా చదవాలని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ లో భాగంగా 2023-24 విద్యా సంవత్సరంలో జూలై, సెప్టెంబర్ త్రైమాసానికి సంబంధించి అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు 584 కోట్ల నిధులను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ప్రతి ఏడాది కూడా క్రమం తప్పకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నామని సీఎం చెప్పారు. నేడు 8.09 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ జూలై, ఆగస్టు, సెప్టెంబర్కు సంబంధించిన అక్షరాల 583 కోట్లు నేరుగా జమ చేస్తున్నామని, ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఏమాత్రం ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశంతో దాదాపుగా 2 లక్షల మంది విద్యార్థులకు చివరి ఇన్స్టాల్మెంట్ కూడా జమ చేశామని సీఎం తెలిపారు. ఈ 4.5 ఏళ్లలో ఈ ఒక పథకానికే 27.61 లక్షల మంది పిల్లలకు వారి పూర్తి ఫీజులు తల్లిదండ్రుల తరపున మంచి మేనమామగా అక్షరాల 11,900 కోట్లు ఇచ్చామని సీఎం సంతోషం వ్యక్తం చేశారు. జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఈ 4.5 ఏళ్లలో పిల్లల బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చుల పేరుతో డబ్బులు ఇస్తూ అండగా నిలిచామని, దీనికోసం మరో 4,275 కోట్లు ఇచ్చామని, ఈ 2 పథకాలకు 16,176 కోట్లు ఖర్చు చేశామని గర్వంగా చెప్పారు. పేదవాళ్ల బతుకులు మారాలని, గొప్ప డిగ్రీలతో బయటకు రావాలని, డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని సీఎం ఆకాంక్షించారు. జిల్లా స్థాయి కార్యక్రమంలో కలెక్టర్ షణ్మోహన్, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఎంపీ రెడ్డప్ప, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఈ 4.5 సంవత్సరాల కాలం ఈ ప్రయాణం ఒక్కసారి గమనించినట్టయితే కేవలం ఈ ఒక్క పథకం, జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల 27,61,000 మంది పిల్లలకు 27,61,000 మంది పిల్లలకు వాళ్ళ పూర్తి ఫీజులు ఏమాత్రం కూడా ఆ పిల్లలు కానీ, ఆ పిల్లల తల్లిదండ్రులు కానీ ఏమాత్రం కూడా ఇబ్బంది పడకూడదు అని ఆ పిల్లల తరపున, ఆ పిల్లల తల్లులు అంటే నా అక్కలు, నా చెల్లెమ్మల తరపున ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా అక్షరాల 27,61,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ కేవలం ఈ జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల ఇచ్చింది 11,900 కోట్ల రూపాయలని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కేవలం ఈ ఒకే ఒక్క పథకం ద్వారా. ఇదొకటే కాదు, జగనన్న వసతి దీవెన అని చెప్పి ఈ 4.5 సంవత్సరాలలో
పిల్లలు చదువులే కాదు, వాళ్ళ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం కూడా ఆ పిల్లలు ఇబ్బంది పడకూడదు, ఆ పిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఆ విషయంలో కూడా ఆ పిల్లలకు అండగా తోడుగా ఉంటూ ఈ 4.5 సంవత్సర కాలంలోనే దీనికోసం ఇచ్చింది మరో 4,275 కోట్ల రూపాయలు. పెద్ద చదువులు చదువుతా ఉన్న ఈ పిల్లలకు ఉన్నతమైన చదువులు చదవాలి, ఆ చదువుల కోసం ఆ పిల్లలు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి తపన తాపత్రయంతో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అనే ఈ 2 పథకాలకు హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న ఆ పిల్లలకు మంచి జరగాలి అని తాపత్రయంతో అక్షరాల ఖర్చు చేసింది 16,176 కోట్ల రూపాయలు అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. గత 40 సంవత్సరాలుగా మొదలియార్లు చేస్తున్న పోరాటానికి వైకాపా ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందించి స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన మరుదు సోదరుల విగ్రహ ఏర్పాటుకు చిత్తూరు నగరంలో స్థలాన్ని కేటాయించడం అభినందించదగ్గ విషయమని మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్ తెలిపారు. చిత్తూరు నగరంలోని బుల్లెట్ సురేష్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర సమరంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి మొదలియార్ల కులస్తులకు వన్నె తెచ్చిన పెద్ద మరుదు, చిన్న మరుదు విగ్రహ ఏర్పాటు కోసం 40 సంవత్సరాలుగా మొదలియార్ సంఘం ఆధ్వర్యంలో అనేక మార్లు నాయకులకు విన్నవించామని, అయితే వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద మరుదు, చిన్న మరుదు విగ్రహాల ఏర్పాటుకు సుముఖత చూపి చిత్తూరు నగరంలోని గంగినేని చెరువు వద్ద స్థలాన్ని కేటాయించడం ఆనందించదగ్గ విషయమన్నారు. భారతదేశ స్వాతంత్రం కోసం ఎంతో మంది మహనీయులు అసువులు బాసిన విషయం తెలిసిందే. అయినా ఒకే కుటుంబానికి చెందిన 500 మందికి పైగా స్వాతంత్ర సమరయోధులుగా నిలిచి వారి ప్రాణాలను తునప్రాయంగా అర్పించడం పెద్ద మరుదు, చిన్న మరుదు కుటుంబాలకే చెల్లిందని, అలాంటి మహనీయులను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే విగ్రహాల ఏర్పాటు కోసం మొదలియార్ సంఘం ఆధ్వర్యంలో ప్రతిపాదనలు చేసిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ షణ్మోహన్తో పాటు నగర మేయర్ అముద, నగర కమిషనర్ అరుణ చొరవతో గంగినేని పార్కు వద్ద విగ్రహ ఏర్పాట్లకు అనుమతులు ఇవ్వడం ఆనందించదగ్గ విషయమన్నారు. నెల రోజులలోపు వారి విగ్రహాలను నగరంలో ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మొదలియార్ సంఘం నాయకులు వెంకటేష్, వైసీపీ నాయకులు బుల్లెట్ అప్పు, బుల్లెట్ భాస్కర్, కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ రామ్ గణేష్, చుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి, కార్పొరేటర్లు జ్ఞాన జగదీష్, రాయల్ కుట్టి, అధిక సంఖ్యలో మొదలియార్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహిళల చిరకాల కోరిక మా దేవుడితో సమానమైన పెద్ద మరుదు, చిన్న మరుదు సహోదరుల స్టాచ్యూ చిత్తూరులో పెట్టాలని చెప్పి చిరకాల కోరిక. దీన్ని లాస్ట్ మంత్ ఎమ్మెల్యే గారు, మా మహిళా సంఘం వాళ్ళు అందరూ కలిసి పోయి నా గాడ్ ఫాదర్ పెద్ద ఆయన శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని కలిసి విన్నవించుకోవడం జరిగింది. విన్నపం ఇచ్చాము. వెంటనే మిథున్ రెడ్డి గారు కలెక్టర్కి ఫోన్ చేసి చెప్పినారు. కలెక్టర్ వెంటనే స్పందించి కమిషనర్కి ఫోన్ చేసి చెప్పి, కమిషనరు వెంటనే వచ్చి మాకు ఆ గంగినేని చెరువు కాడ జాగా చూపించి, ఈ జాగాని మీరు పార్క్ మరి డెవలప్ చేసి పార్కు కూడా మీరు ఆయన పేరే పెట్టుకోండి అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. దీనికి ముఖ్య కారణం మన చిత్తూరు ఎమ్మెల్యే గారు. ఎందుకంటే ఆయన దగ్గరుండి ఇంత ఫాస్ట్గా ఒక 1 మంత్లో ఈ యొక్క ఫైల్ని కంప్లీట్ చేసి ఈరోజు ఆయన ప్రొసీడింగ్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. మా మహిళా సంఘం వాళ్ళు ఎప్పటికీ జగనన్నకి రుణపడి ఉంటాము. ఎందుకంటే ఇది చిన్న పని కాదు. అది 1801లో ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్లు వాళ్ళిద్దరే ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటరు. వాళ్ళ యొక్క కుటుంబం 500 మందిని ఒకే చోట ఉరి తీయడం జరిగింది బ్రిటిష్ వాళ్ళ చేత. కాకపోతే నార్త్ ఇండియన్స్ మన యొక్క చరిత్రను వాళ్ళు దాచిపెట్టి వాళ్ళ చరిత్రను గొప్పగా చెప్పుకుంటారు.
ఇప్పుడిప్పుడే ఈ మరుదు సోదరులు అనే వాళ్ళ చరిత్ర ఇప్పుడు కాదు చాలా ఏళ్ళుగా బయటపడింది. కాబట్టి ఈ యొక్క స్టాచ్యూని పెట్టడానికి మాకు సహకరించిన చిత్తూరు ఎమ్మెల్యే గారికి, ముఖ్యంగా మేయర్ గారికి, చురా చైర్మన్ పురుషోత్తమ్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఇది చాలా సంతోషమైన విషయం. ఇదంతా మా మహిళలకు పండుగ మారి ఈరోజు ఈ ప్రొసీడింగ్స్ మా ఎమ్మెల్యే గారి చేతుల మీద తీసుకోవడానికి దీనికి సహకరించిన ప్రతి మున్సిపల్ కలెక్టర్ గారికి కానీ, కమిషనర్ గారికి కానీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్. பெதிரெட்டி ராமச்சந்திராரெட்டி அவர்களையும் நம்மளுடைய எம்பி மிதுன் ரெட்டி அவர்களையும் திருப்பதியில் சந்தித்தோம். திருப்பதியில் சந்தித்தப்போ எங்களுடைய நீண்ட நாள் கோரிக்கை மருது சகோதரர்களுக்கு செலவிக்க வேண்டும், அவருடைய தியாகத்தை நாங்கள் போற்ற வேண்டும் என்று நாங்கள் நினைத்திருந்த டைமுக்கு அந்த திருப்பதியில் போய் பார்த்தப்போ உடனே எம்பி அவர்கள் கலெக்டருக்கு ஃபோன் பண்ணி சொன்னார். கலெக்டரை போய் பார்த்தோம். கலெக்டர் உடனே கமிஷனரை வர சொல்லி கமிஷனரை பார்த்தோம். எல்லாம் பார்த்தப்போ எங்களுக்கு அந்த இடத்த காட்டினாங்க. இந்த இடத்துல வச்சுக்கோங்க, நல்லா இருக்கும் சொல்லி சொன்னாங்க. அந்த ஆர்டரை வாங்கி கொடுத்த நம்ம பெத்திரெட்டி மிதுன் ரெட்டி அவர்களுக்கும் நம்ம எம்எல்ஏ ஆரணி சீனிவாசல் அவர்களை நாங்கள் வாழ்நாளில் என்னைக்கும் மறக்க மாட்டோம். இவ்வளோ சீக்கிரத்தில் எங்களுக்கு அந்த ஆர்டரை வாங்கி எங்களுடைய நீண்ட நாள் கனவை நனவாக்கிய எம்எல்ஏ அவர்களுக்கு என்னுடைய சிறந்தாழ்ந்த வணக்கத்தை சொல்லி தெரிவிச்சுக்கிறேன். அடுத்து நம்ம கலெக்டரு, அப்புறம் கமிஷனர், மேயர் அம்மா அவர்களுக்கு, துடா சேர்மன் புருஷோத்தம் ரெட்டி, இவங்களுக்கெல்லாம் நாங்கள் என்றைக்கும் கடமைப்பட்டு இருக்கிறோம். உங்களுடைய உதவியை நாங்கள் வாழ்நாளில் மறக்க மாட்டோம். என்றைக்கும் நாங்கள் நம்ம சீஃப் மினிஸ்டர் கூடவும் எம்பி கூடவும் நம்ம பெரியவர் பெத்திரெட்டி ராமச்சந்திரனுடைய துணை இருப்போம் என்று சொல்லி இந்த சந்தர்ப்பத்தை கொடுத்த அனைவருக்கும் என்னுடைய நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். நன்றி. ఆ జాతిలో ఉన్న అందరూ కూడా దాదాపు 500-600 మందిని ఉరిశిక్ష తీయడం కూడా బ్రిటిష్ ప్రభుత్వం చదువుకున్నాం, చెప్పడం జరిగింది. వాళ్ళకు స్మారక చిహ్నంగా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళ స్మారక చిహ్నాలు, వాళ్ళ స్తూపాలను, వాళ్ళ యొక్క విగ్రహాల ప్రతిష్టాపన కోసం మన రాష్ట్ర మహిళా సంఘ చైర్మన్ సురేష్ గారు అడగడం జరిగింది. ఎక్కడైనా మాకు ఒక ప్లేస్ కావాలా చిత్తూరు పట్టణంలోనేసి వెంటనే మన పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో చెప్పడం, తర్వాత మన యువ కిషోర్ మన ఎంపీ మిథున్ రెడ్డి గారితో మాట్లాడడం, వెంటనే వాళ్ళు కూడా స్పందించి మంచి కార్యక్రమం ఇది చేస్తే చాలా బాగుంటుందనేసి కూడా వాళ్ళు కూడా దీన్ని చేయండి అనేసి కూడా ప్రోత్సహించడం, వెంటనే మున్సిపల్ కమిషనర్కు, కలెక్టర్కు చెప్పి దీనికి ఒక చోట ఎక్కడ బాగుంటుందో ఇవ్వాలనేసి అంటే మన మొదలైన సంఘ సభ్యులందరూ కూడా చేరి అక్కడ రిలయన్స్ ఆపోజిట్ గంగినేని రెడ్డి చెరువు పార్కులో పెడదామనేసి కూడా అనుకున్నాం. మంచి ప్లేస్ అనేసి కూడా వెంటనే కలెక్టర్ గారు స్పందించి ఈ స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది. ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న 2 ముద్దాయిలను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి వద్ద నుండి 7 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో ఇటీవల కాలంలో రాత్రిపూట ఇంటి దొంగతనాలకు పాల్పడుతూ నగదుతో పాటు వెండి ఆభరణాల చోరీకి పాల్పడుతున్న 2 ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నామని, వీరి వద్ద నుండి దాదాపుగా 7 లక్షల విలువ చేసే బంగారంతో పాటు 400 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నామన్నారు. అరెస్టు చేసిన ముద్దాయిలు వినోద్ కుమార్, పసుపులేటి సాయిలుగా గుర్తించామని, వీరిపై గతంలో కూడా దొంగతనాల కేసులు తిరుపతి జిల్లాలో నమోదైందని తెలిపారు. ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కేసు ఛేదనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు ఈ సందర్భంగా ఎస్పీ రివార్డులు అందజేశారు. ఒక జువెనైల్ హోమ్కి కూడా వెళ్ళడం జరిగింది కేసుల్లో పట్టుబడి. ఇతను ముఖ్యంగా ఇతను అసోసియేట్స్ ఒకరో ఇద్దరినో పెట్టుకొని పగటిపూట తాళాలు వేసిన ఇళ్లలో రెక్కీ చేయడము, నైట్ టైం ఆ ఇళ్లలో అఫెన్స్ చేయడము, ఈ సొమ్మంతా కూడా తాకట్టు పెట్టి లేకపోతే అమ్మేసి జల్సాలకు అలవాటు పడి ఈ నేరాలన్నీ కూడా కొనసాగిస్తున్నాడు.
ఇతను తిరుపతిలోనే చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ రేణిగుంట దగ్గర వాళ్ళ మేనమామ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సో ఇక్కడికి వస్తూ పోతూ ఈ ఏరియా పైన కొద్దిగా అలవాటు పడి ఇక్కడ చేస్తున్నాడు. ఇతను ఇక్కడే కాకుండా తిరుపతిలోనే కాకుండా ఇంకా మదనపల్లి, విజయవాడలోని గవర్నర్పేట, కృష్ణలంక, అనంతపూర్ రూరల్, 1 టౌన్ 2 టౌన్ ఇలా మొత్తం 14 పోలీస్ స్టేషన్స్లో 35 దొంగతనాల వరకు ఇతని పైన నమోదు కాబడ్డాయి. ఈ 9 దొంగతనాలు కూడా ఇతను ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి మొత్తం 44 కేసుల్లో ఇతను అరెస్ట్ అయ్యి ఆల్రెడీ జైలుకి వెళ్ళడం జరిగింది. మనం తిరుపతి జిల్లాలో 2022 సంవత్సరంలో జూన్ 12వ తారీఖు ఇతని పైన పీడీ యాక్ట్ అమలు చేసి కడప జైల్లో 1 ఇయర్ జైల్లో పెట్టడం జరిగింది. మే 28న జైలు నుంచి విడుదలయ్యి పరివర్తన కాకుండా మళ్ళీ కూడా సేమ్ దొంగతనాలు పాల్పడుతూ మనకు దొరకడం జరిగింది. ఇంత పొటెన్షియల్ అఫెండర్ని పట్టుకోవడంతో మా సిసిఎస్ సిబ్బంది అడిషనల్ ఎస్పీ హోమకుమారి గారు, అలాగే డిఎస్పి రవికుమార్ గారు, రవీంద్రనాథ్ సిఐలు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, ప్రవీణ్ కుమార్, అలాగే ఎస్ఐలు రామస్వామి, సుభాన్ నాయక్, ఇంకా క్రైమ్ పార్టీ సిబ్బంది వీరి సిబ్బంది గోపీకృష్ణ, బసవరాజు, రమేష్, మోహన్, ప్రసాద్, నాగరాజ్ శెట్టి వీళ్ళందరూ కూడా విశేష ప్రతిభ కనపరిచి ముద్దాయిలు పట్టుకోవడం కాకుండా వాళ్ళ దగ్గర నుంచి భారీ మొత్తంలో సొత్తు రికవరీ చేసి కంప్లైంట్స్కి న్యాయం చేయడం జరుగుతుంది. సో వీళ్ళందరినీ కూడా జిల్లా పోలీస్ తరఫున పర్సనల్గా కూడా అభినందిస్తున్నాం. ఇలాంటి వర్క్ వచ్చే సంవత్సరంలో కూడా బాగా చేయాలని కోరుకుంటున్నాం. పంచాయతీల్లో పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్ల పెండింగ్ జీతాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని గ్రీన్ అంబాసిడర్ కార్మికులు డిమాండ్ చేశారు. పంచాయతీలో పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్లకు 10 నెలల నుంచి 16 నెలల వరకు జీతాలు పెండింగ్ ఉన్నాయని, వెంటనే జీతాలు ఇవ్వాలని గ్రీన్ అంబాసిడర్ యూనియన్ జిల్లా కార్యదర్శి, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్రనాథ్ డిమాండ్ చేశారు. శుక్రవారం పెండింగ్ జీతాలు ఇవ్వాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చిత్తూరు జిల్లా పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం సురేంద్రనాథ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 5 సంవత్సరాల క్రితం అట్టహాసంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారని, ఈ స్కీమ్ ద్వారా గ్రీన్ అంబాసిడర్లు గ్రామీణ పట్టణాలలో స్వచ్ఛత సేవలను నిబద్ధతతో చేపడుతున్నారని, అయితే రాష్ట్రంలో ప్రస్తుత వైకాపా ప్రభుత్వ పాలనలో స్కీమ్ నిర్వహణ అటకెక్కడంతో కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వీరి జీతాలను వివిధ పథకాలకు మళ్లించడంతో 16 నెలలుగా జీతాలు లేక గ్రీన్ అంబాసిడర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు సకాలంలో రాకపోవడంతో గ్రీన్ అంబాసిడర్ల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారిందని, మరోవైపు ప్రభుత్వం జీతాలు ఇవ్వకుండా వెట్టి చాకరీ చేయించుకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి అంబాసిడర్లకు పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జయచంద్ర, మునిరత్నం, వెంకటరత్నం, మార్కొండయ్య, విజయ్ కుమార్, సుబ్రహ్మణ్యం, గోవిందయ్య, నాగేష్, రాజేంద్ర, నాగయ్య, అమృతమ్మ, లత, చంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. నెలల వరకు ఈరోజు పెండింగ్ ఉంది. ఇప్పుడు ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరుతో మరొక స్కీమ్ లాగా మార్చి దీన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో జీతాలు పెట్టినప్పటికి కూడా ఇంతవరకు ₹1 కూడా రాలేదు. ఈరోజు మళ్ళీ చూస్తే ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు పెడతామని చెప్పి డిపిఓ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటే ఈ స్వచ్ఛ భారత్లో ప్రారంభించినటువంటి ఆ రోజు నియమించినటువంటి గ్రీన్ అంబాసిడర్లను ఈ రోజు వరకు కూడా వాళ్ళని పని చేయించుకుంటూ వాళ్ళ ద్వారా వెట్టి చాకరీ చేయించుకుంటూ వాళ్ళకి జీతం కూడా సరిగా ఇవ్వకపోవడం ఇది చాలా దారుణము. అలాగే ఆ రోజు ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 610 జీవో ఒకటి విడుదల చేశారు. మేము ₹10,000 ఇస్తామని. ఆ జీవో ఏమైందో తెలియదు. అనేక సార్లు మనం చేపట్టినప్పటికీ కూడా కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా ఆ జీవో ప్రకారం జీతం రాలేదు. అలాగే గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పారు. గుర్తింపు కార్డులు ఇస్తామంటే కొంతమంది ఎండిఓలు అదే పనిగా మేము ఇస్తాంలే నిదానంగా అని చెప్పి కేర్లెస్గా మాట్లాడుతున్నారు. అయితే డిపిఓ గారు లెటర్ ఇచ్చినప్పటికీ గుర్తింపు కార్డులు ఇమ్మని చెప్పినప్పటికీ కూడా ఎండిఓలు స్పందించడం లేదు. అట్లాంటి ఎండిఓల పైన చర్య తీసుకోవాలా, వెంటనే గుర్తింపు కార్డులు ఇప్పించాలని చెప్పి ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే నా పేరు సురేంద్రనాథ్, గ్రీన్ అంబాసిడర్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి. అలాగే
ఐఎఫ్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి. అట్లా పెట్టుకొని కలిపి గ్రీన్ అంబాసిడర్ల ఐక్యత. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో గతంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ప్రభుత్వం సానుకూల చర్యలు తక్షణం తీసుకోవాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంటా మోహన్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక గాంధీ విగ్రహ కూడలిలో మున్సిపల్ కార్మికులు సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం గంటా మోహన్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు దుర్భర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారని, పెరిగిన ధరలు, జీవన ప్రమాణాలకు అనుగుణంగా వారి వేతనాలు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. వీధుల్లో ఉండాల్సిన వారు విధి లేని పరిస్థితుల్లో వీధుల్లోకి ఎందుకొచ్చారో ప్రభుత్వం గుర్తించాలని కోరారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు కనీస వేతనం చట్టం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖలో అన్ని కార్యక్రమాల అమలులో శ్రమించే వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి, సిఐటియు, సమగ్ర శిక్ష జేఏసీ, మున్సిపల్ కార్మికుల సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొనసాగిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. 18 రోజులుగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంగన్వాడీ వాళ్ళ సమస్యలు మా దృష్టికి రాలేదని చెప్పి మంత్రివర్గం చెప్పడం అనేది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా మంత్రివర్గాన్ని కూడా చెప్తున్నాం, మీరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేదని మీరు చెప్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. అయితే 2018లో గత ప్రభుత్వం ఇచ్చిన వేతనాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున ఏఐటీసీ ఆధ్వర్యంలో, సిఐటి ఆధ్వర్యంలో, ఐఎఫ్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘం పిలుపు మేరకు 18వ రోజు సమ్మె జరుగుతూ ఉంది. అయినా కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుందే కానీ ఇంతవరకు కూడా ఒక సమస్య కూడా పరిష్కారం చేయలేదు. వెంటనే వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయాలి. సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అని 26,000 రూపాయల జీతం ఇవ్వాలి. పిఎఫ్, ఈఎస్ఐ కల్పించాలి. అదేవిధంగా మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట గాంధీ పద్ధతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో విధుల్లో ఉండాల్సినటువంటి ఉద్యోగులందరూ కూడా, అటు మున్సిపల్ కార్మికులు, సమగ్ర శిక్షా ఉద్యోగులు, ఇతర శాఖల ఉద్యోగులందరూ కూడా ఆందోళన కార్యక్రమాన్ని చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఎన్నికలకు ముందేమో నేను ఉన్నాను, నేను విన్నాను, అడిగిన వాళ్ళకి అడిగినంతా కూడా న్యాయబద్ధంగా చేస్తాను అని మాట ఇచ్చినటువంటి వ్యక్తి ఈరోజు మాట తప్పి మడమ తిప్పి అందరూ కూడా మండుటెండలు. చిత్తూరు నగరం 11వ డివిజన్ చెన్నమ్మ గుడిపల్లిలోని ప్యూర్ గాస్పల్ చర్చ్ 18వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. క్రిస్మస్ నూతన సంవత్సరం సందర్భంగా చర్చ్ ఫాస్టర్ రమేష్ ప్రసాద్ ఆధ్వర్యంలో పేదలకు వస్త్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆర్టీసీ రాష్ట్ర వైస్ చైర్మన్ విజయానందరెడ్డి సతీమణి ఇందు ముఖ్య అతిథిగా హాజరై పేదలకు వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫాస్టర్ రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఏటా చర్చి వార్షికోత్సవం రోజున పేదలకు వస్త్రదానం చేయడం సాంప్రదాయంగా జరుగుతోందన్నారు. యేసుప్రభు కృపతో 2024 సంవత్సరంలో జిల్లా ప్రజలందరికీ సకల శుభాలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మహిళా నాయకురాలు లీనారెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ నాయకులు జాషువా, ధన్రాజ్, కేపీ శ్రీధర్, నవీన్, మైకేల్, రఘుపతి తదితరులు పాల్గొన్నారు. వార్షికోత్సవం సందర్భంగా ఈ దినం పేదలకు చీరలు మరియు అన్నదానం జరుగుతూ ఉంది. ఇది ప్రతి సంవత్సరము క్రిస్మస్ సంవత్సరం కాబట్టి ఈ డిసెంబర్ నెలలో ప్రతి ఒక్కరికి చేస్తున్నాం కనుక ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఇంకా చేయాలని, నా ప్రాణం ఉన్నంత వరకు ఈ ప్రోగ్రాం జరుపుతూ ఉండాలని కోరుకుంటున్నా. కాబట్టి ఈ గ్రామ ప్రజల్ని దేవుడు దీవించాలా, ఈ ప్రాంతాన్ని దేవుడు దీవించాలా. ముఖ్యంగా ఈరోజు ఈ దినం మా ఆత్మీయ తల్లి లీనారెడ్డి గారు రావటం, మరియు మన యొక్క విజయానంద రెడ్డి గారి యొక్క సతీమణి అమ్మగారు రావటం, మరియు కేపీ శ్రీధర్ అన్నగారు రావటం, మరియు చందు రావటం, తర్వాత మన యొక్క
పాస్టర్ ధనరాజు పాస్టర్ గారు మరియు భాస్కర్ అన్న గారు మరియు డేవిడ్ రాజు గారు, జ్ఞానప్రకాష్ గారు, చాలామంది సేవకులు నన్ను ప్రేమించి ఈ సంఘానికి వచ్చి ఈ సంఘాన్ని అభివృద్ధి పరచాలని ఈ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఈ దినం దేవుడు దీవించాలని వచ్చిన మీడియా వాళ్ళని, వచ్చిన సంఘ విశ్వాసాన్ని, కుటుంబాలని దేవుడు దీవించాలని, ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇకానే చేయాలని నా కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. 2023వ సంవత్సరంలో తిరుపతి జిల్లాలో 15% మేర నేరాలు తగ్గుముఖం పట్టాయని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుపతి జిల్లా వార్షిక క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో 2023వ సంవత్సరంలో ప్రాపర్టీ నేరాలు, రోడ్డు ప్రమాదాలు తగ్గాయని, అలాగే ఈ ఏడాది వివిధ కేసుల్లో 1682 మందిని బైండ్ ఓవర్ చేశామని తెలిపారు. దీనితో పాటు సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, దీనితో పాటు చాట్ బాట్ ద్వారా ఈ ఏడాదిలో 3,17,00,000 విలువైన 1750 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసినట్లు వివరించారు. యువత గంజాయి బారిన పడకుండా నివారించేందుకు పూర్తి స్థాయిలో గంజాయిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అక్రమంగా గంజాయి తరలిస్తున్న 105 మందిపై గంజాయి కేసులు పెట్టడంతో పాటు 416 మందిని అరెస్టు చేసి ₹1,00,00,000 పైగా విలువ గల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. అలాగే ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో 76 మందిని అరెస్టు చేసి ₹9 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని, రానున్న 2024వ సంవత్సరంలో కూడా నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా ఎస్పీ స్పష్టం చేశారు. స్థాయి నుంచి హోంగార్డ్ స్థాయి వరకు అన్ని స్టేషన్స్ వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఎటువంటి సంఘటనలు జరగకుండా కూడా సంవత్సరం మొత్తం పనిచేశారు. ముందుగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను జిల్లా ఎస్పీ. ఎందుకంటే ఇదంతా టీం వర్క్లో ప్రతి ఒక్కరూ పనిచేస్తేనే కలెక్టివ్గా మనకి రిజల్ట్స్ అనేవి కనబడతాయి. సో అలాంటిది ఇంత పెద్ద జిల్లా, దాదాపు 120 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉన్న జిల్లా, తీర ప్రాంతం ఉంది, స్టేట్ బార్డర్ ఉంది. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు దేశం నలుమూల నుంచి కూడా ఇక్కడ వచ్చి వెళ్ళే మనుషులు ఉంటారు. అలాగే రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, ఇవన్నీ చూసుకుంటూ నిత్యం వివిఐపీస్ విజిట్స్ ఉంటాయి, బందోబస్తులు ఉన్నాయి, బ్రహ్మోత్సవాలని. ఏ పండుగ వచ్చినా కూడా తిరుపతి జిల్లాలో వేలాది మంది పబ్లిక్ పిలిగ్రిమ్స్ వస్తుంటారు. సో అవన్నీ కూడా చూసుకుంటూ క్రైమ్ రేట్ని తగ్గించడం అనేది కఠిన సవాలు. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మా పోలీస్ సిబ్బంది అందరూ కూడా పనిచేశారు. సో వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటున్నాను. ముందుగా మనం లాస్ట్ 2023లో గమనిస్తే ఎన్ఫోర్స్మెంట్ విజిబుల్ పోలీసింగ్ బలోపేతం చేయడం వల్ల 15% వరకు నేరాలు తగ్గాయి. మీరు ఆ స్లైడ్ కూడా గమనిస్తే బాడీలీ ఆఫెన్సెస్ కూడా తగ్గడం జరిగింది. లాస్ట్ ఇయర్ 963 అయితే ఈ ఇయర్ 927. ప్రాపర్టీ అఫెన్సెస్ మైనర్గా తగ్గాయి. ప్రాపర్టీ అఫెన్సెస్లో మనకి తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్, టిఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, సింగర్ బంగ్లీ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మంగళక్క
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.